హలో అండి. అందరు బాగున్నారా? మీరు ఫస్ట్ టైమ్ వీడియో చూస్తుంటే గనక నా పేరు స్వప్న. ఎల్ఏ దగ్గర ఉంటాము. నా గార్డెనింగ్ ఛానల్ నేమ్ వచ్చేసి గార్డెన్ అండ్ ఇన్వెస్ట్ అనమాట. గార్డెనింగ్ అండ్ ఇన్వెస్టింగ్. ఆహ్, దాంట్లో మోస్ట్‌లీ గార్డెన్ గురించి, ఇన్వెస్ట్‌మెంట్ గురించి, ఇంకా మా పెట్ క్యాట్ ఉందనమాట రోమి. దాని గురించి మాట్లాడుతా ఉంటాననమాట. దట్స్ అబౌట్ ద ఇంట్రో. అండ్ ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ కాన్సెప్ట్ అంటే ఆ టాపిక్ గురించి మాట్లాడే వీడియోస్ ఉన్నాయి కదా! వాటి గురించి కొన్ని డీటెయిల్స్ షేర్ చేద్దామని అనుకున్నాననమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి గోయింగ్ లైవ్. చాలామంది మెయిల్స్‌లో రీచ్ అవుతున్నారు. క్వెషన్స్ అడుగుతున్నారు. నేను ట్రై చేసి రెస్పాన్సెస్ ఇస్తున్నాను. బట్ మీరు ఒకవేళ అంటే లైవ్ హెల్ప్ అవుతుందని అనుకుంటే గనక ఇన్వెస్ట్‌మెంట్ క్వెషన్స్ డైరెక్ట్‌గా మాట్లాడ్డానంటే అంటే చాలా మందికి ఉండొచ్చు. మీకున్న ఒక ప్రశ్న అందరికి చాలా ఎక్కువ మందికి కూడా ఉండొచ్చు. సో, లైవ్‌లో ఆన్సర్ చేస్తే గనక ఇన్ కేస్ అది మీతో పాటు ఇంకా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి లైవ్ పోస్ట్ చేసినప్పుడు అది మేబీ ఇట్ కెన్ రీచ్ ఔట్ టు ఐ కెన్ ఆన్సర్ మల్టిపుల్ పీపుల్ ఫర్ ద సేమ్ క్వెషన్ ఇన్ వన్ షాట్ అన్నట్టుగా అనిపించింది. అది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే లైవ్ చేసేటప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద చేద్దామనమాట. రియల్ ఎస్టేట్ గురించిన క్వెషన్స్ అన్నీ ఒక ఒక లైవ్‌లో కవర్ చేసేలాగా అట్‌లీస్ట్ ఒక 5 పీపుల్ అన్నా ఇఫ్ యూ లైక్ టు జాయిన్ ద లైవ్ నాకు మీరు ప్రీ కన్ఫర్మ్ చేస్తే గనక ఒక సాటర్‌డే టైం చూసుకొని కమ్యూనికేట్ చేసి మీకు అందరికీ వర్క్ అయ్యే టైం చూసుకొని ఒక 30 మినిట్స్ లైవ్ చేద్దాము. దెన్ ఒకవేళ 5 ఆర్ మోర్ పీపుల్ వాంటెడ్ టు జాయిన్ లైవ్ ఫర్ స్టాక్ మార్కెట్ డిస్కషన్ అండ్ హ్యావ్ లైవ్ అది కూడా చేద్దాము. అట్‌లీస్ట్ మంత్లీ ఒకటి డిపెండ్స్ అపాన్ ద రెస్పాన్స్ ట్రై చేద్దామని అనిపించి దాని గురించి చెప్దాం అనుకున్నాననమాట. థాట్ ఈస్ వన్ పాయింట్. సో, మీకు లైవ్ మీరు జాయిన్ అవ్వగలరు. మీకు క్వెషన్స్ ఉన్నాయంటే గనక తప్పకుండా ఈ మీటింగ్ కామెంట్‌లో చెప్పండి. లేదా మీరు నా నా ఈమెయిల్ ఉంటది కదా ఛానెల్‌లో దాంట్లో ఆహ్, ఈమెయిల్ చేయండనమాట నాకు. సో దట్ వి కెన్ కమ్యూనికేట్ థాట్ వే. ఇంకా గార్డెనింగ్ గురించి వచ్చేసి నేను ఇంటి ముందర మదర్ మేరీ గార్డెన్ ప్లాన్ చేస్తున్నానని చెప్పాను కదా! సో, అంటే నేను రిలీజియస్ వీడియో చేస్తున్నానని మీరు ఇంకొకలాగా అనుకోవద్దనమాట. అది నా ఫెయిత్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్లాన్‌గా నేను కొన్ని ప్లాంట్స్ కొనుక్కొచ్చాను కదా! అవి మా రిలేటెడ్ జోన్‌లో ఉండే వాళ్ళకి ఆ మొక్కల గురించి తెలుస్తుంది. దే ఎంజాయ్ అంటే ప్లాంట్స్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఉంది కదా! యూ కెన్ ఎంజాయ్ అని చెప్పి. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై థాట్స్, మై హ్యాపీనెస్ ఆల్సో విత్ యూ. అండ్ ఇఫ్ యూ వాచ్ మై వీడియో ఎంత ఎక్సైట్ అయ్యాను అనేది మీకు కనిపిస్తుంది. అంతే తప్ప నేనేమి ఐఎమ్ నాట్ పుషింగ్ ద రిలీజన్ ఆన్ యూ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. జస్ట్ టు షేర్ అనమాట. సో, డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇంకా ఇంకొకటొచ్చి రియల్ ఎస్టేట్ మెయిన్‌గా. సో, మా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మోస్ట్‌లీ అంటే మెజారిటీ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ అనమాట. సో, వీ హావ్ బోత్ గానీ మోర్ చంక్ వచ్చి రియల్ ఎస్టేట్ మీద ఉంది. ఎనీ టైము మాకు ఏదో కనీసం ఒక ప్రాజెక్ట్ అన్నా రన్ అవుతూ ఉంటుందనమాట. ఇంక నేను మా వారు వి ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ద ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మా డిస్కషన్‌లో 99% ఆఫ్ ద కన్వర్జేషన్ ఈజ్ అబౌట్ ఇన్వెస్ట్‌మెంట్సే ఉంటదనమాట. సో, రైట్ నౌ అయితే 3 డిఫరెంట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉన్నాయి. సో, ఇట్స్ అన్ అడ్వెంచర్ అనమాట. ఐయామ్ అడ్వెంచరస్ టేకింగ్ గాయ్. మా వారొచ్చి కొంచెం సేఫ్‌గా స్లో డౌన్ అనే పర్సన్ అనమాట. సో, అది బ్యాలెన్స్ అవుతా వస్తుంటది. సో, వి ఫైట్. అండ్ ఈ 2 ఆహ్, ఏమంటారు ఒకరు ఫుల్ పేస్‌తో పరిగెత్తడం, ఒకరు కొంచెం స్లో డౌన్ అయ్యి ఆగి ఈ మిక్స్ ఏందంటే కొంచెము పొరపాట్లనేవి పడకుండా ఉండడానికన్నట్టుగా వెళ్ళిపోతా ఉంటదనమాట. సో, మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పటి వరకైతే సక్సెస్ అయ్యాయి. ఒక ప్రాజెక్టు మేము ఎందుకు ఆహ్, కొ అంటే ఏ పర్పస్‌గా కొనాలని ఆ ప్రాజెక్ట్ అని, ఆ హౌస్ అని అనుకోని కొన్నామో, ఆ ఒపీనియన్ అనేది మేము చేంజ్ చేసుకోవడం వల్ల, మేమింక అది ఓకే. ఇప్పటికిప్పుడు మనము దాన్ని వాడుకోలేము ఆ పర్పస్‌కి అని, ఇప్పుడు మేము దాన్ని ఫిక్స్ చేసి అమ్మడానికని దాని మీద పని చేస్తూ ఉన్నాం అనమాట. అది ఇన్ నార్త్ వెస్ట్ ఆర్కన్సా. సో, రీచ్ అవ్వండి. నాతో జస్ట్ వర్క్ చేయండి. అండ్ ఇట్స్ ఆల్వేస్ యాస్ ఐ సెడ్ అంటే ఐ వాంట్ టు టేక్ ఏమంటారు ఛాలెంజెస్ అండ్ అడ్వెంచర్స్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఆహ్, అంటే మీరు క్యాష్ ఉంది మీ దగ్గర. యూ లైక్ టు ఇన్వెస్ట్ అండ్ ట్రై సంథింగ్. ఐదర్ అది ఫ్లిప్పింగ్ గానీ, లేదంటే తక్కువ క్యాష్‌లో లైక్ 50,000లో ఒక హౌస్ కొనేసి దాన్ని ఫ్లిప్ చేసి అమ్మడమా? లేదు
దాన్ని ఫిక్స్ చేసేసి మీరు రెంట్‌కి ఇచ్చి మంత్లీ పాజిటివ్ ఆర్ఓఐ తీసుకోవడమా? అలాంటి ఏమన్నా మీకు థాట్స్ ఉండి మీరు అడ్వెంచరస్ పర్సన్ ఆర్ స్టేబుల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ రియల్ ఎస్టేట్‌లో చేయాలి అనే థాట్స్ ఉన్న వాళ్ళైతే గనుక తప్పకుండా రీచ్ అవ్వండి. ఐ హావ్ ప్రాజెక్ట్స్ రెడీ ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు టేక్ అండ్ వర్క్ విత్ మీ అనమాట. తప్పకుండా రీచ్ అవ్వండి. ఇన్వెస్ట్‌మెంట్ అయితే చాలా తక్కువ కాబట్టి దీని నుంచి మీకు వచ్చే లెర్నింగ్ అనేది యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ బిగ్గర్ ప్రాజెక్ట్స్. అండ్ ఇప్పుడు ఈ 50K మీరు పెట్టినా కూడా అదేమీ మీకు ఫుల్గా అసలు యూ డోంట్ లూజ్ ఇట్ అట్ ఆల్. కాకపోతే కొంచెం అది ఇట్ మైట్ నాట్ బి ఇన్ యువర్ లొకేషన్ కాబట్టి మీరు ట్రావెల్ చేయాల్సి రావడము, యూ నీడ్ టు వర్క్ విత్ పీపుల్. ఐ హ్యావ్ పీపుల్ టు రిఫర్ యూ, టు హెల్ప్ యూ టు రీమోడల్ చేసేదానికి, రెంట్కి ఇవ్వడానికి ప్రాజెక్ట్ మేనేజర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఐ హ్యావ్ సంథింగ్ లైక్ ద ఫ్లిప్ ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుందన్నమాట. తప్పకుండా ఇన్ఫర్మేషన్ గురించి కానీ లేదంటే మీరు ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ఐ హ్యావ్ ద ప్రాపర్టీ రెడీ టు బై. ఐ హ్యావ్ ప్రాపర్టీ మేనేజర్ రెడీ టు గివ్ ఇట్ టు ద రెంటింగ్, అండ్ కాంట్రాక్టర్ ఉన్నాడు, కాంట్రాక్టర్ వుడ్ హెల్ప్ యూ టు ఫిక్స్ ద హౌస్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇంత సాలిడ్ ఇన్ఫర్మేషను, లొకేషను, ప్రాపర్టీ, మన బడ్జెట్లో ఇన్ని డీటెయిల్స్ జనరల్గా అయితే మనకి ఇంత రెడీలీ అవైలబుల్గా రావు. ఐ డిడ్ మై సెల్ఫ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ టు ఫైండ్ సమ్ గుడ్ ఏరియాస్, చీపర్ ఏరియాస్, అట్ ద సేమ్ టైమ్ గుడ్ రెంటల్స్ వచ్చే ఏరియాస్ అనమాట. సో తప్పకుండా లివరేజ్ చేసుకోండి ఇన్ఫర్మేషను. ఈమెయిల్ చేయండి లేదా కామెంట్ చేసి రీచ్ అవుట్ అవ్వండి అనమాట. సో ఆ 3 థింగ్స్ చెప్దాం అనుకున్నా. లైవ్, లెట్ మీ నో ఇఫ్ యూ వాంటెడ్ టు జాయిన్ లైవ్ ఫర్ ఎనీ రియల్ ఎస్టేట్ క్వశ్చన్స్ ఆర్ స్టాక్ మార్కెట్ క్వశ్చన్స్. ఇంకా మాకు రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ అనమాట. సో దాని గురించి ఏమైనా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కూడా రీచ్ అవ్వండి. అండ్ దెన్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు టేక్ దిస్ ఛాలెంజ్ ఆర్ దిస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ విత్ వెరీ లో క్యాపిటల్ అండ్ వెరీ స్టేబుల్ ఇన్కమ్ జనరేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ సేఫ్ అనమాట, 100% సేఫ్. తప్పకుండా రీచ్ అవ్వండి. సో హోప్ఫుల్లీ ఐ టాక్ టు యూ ఆఫ్లైన్. అది మరి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ వీడియో. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.